రే 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 రే, ఈరోజు కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే, వాళ్ళు అనుకున్నవి జరగలేదు అనుకో, ఏదో ఒక 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 నెల 2 నెలలు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఇంకెందుకు బతకటం? ఏం జరగట్లా. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది. నా బతుకింతే, నా బతుకు మారదు, నేను ఇంతే, ఇక నేను వేస్ట్, అది ఇది అని. అరే రే 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 రే, వాళ్ళు గందరగోళం అయిపోయి ఇంటి మొత్తానికి గందరగోళం చేస్తారు. ఉన్నారా లేరా అట్లాంటి వాళ్ళు? మీరు చెప్పండి, యథార్థంగా చెప్పండి. కొంతమందికి ఊరక దడెక్కువ, వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటారు. ఏ కొంచెం తేడా పడ్డా సరే, అయిపోయింది అయిపోయింది అయిపోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఇంటి మొత్తాన్ని సాగు కొడతారు. వీళ్ళు ఒక దడేశ్వరులు. నిరాశ ఎక్కువ. ఏమయ్యా వాళ్ళు వింటున్నారా? మాట్లాడవేను మరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయం 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 భయం, అప్పుడే అయిపోయి దిగజారిపోయిన మాటలు మాట్లాడతారు. నేను చెప్తున్నా, మనం నమ్మిన దేవుని శక్తి ఎరుగుదుము కదా. మన నిరీక్షణకు బోల్డ్ అంత ఆధారం ఉంది ఈరోజు యేసయ్యను బట్టి. కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడట. మనకు నిరీక్షించడానికి బోల్డ్ అన్ని కార్యాలు, చేసిన కార్యాలు పుస్తకంలో రాసి మన చేతికి ఇచ్చి, ఒరే బాబు, ఇంతమంది జీవితాల్లో ఇన్ని చేసినోడిని నీ జీవితంలో కార్యం చేయలేనా అమ్మా, చేయలేనా నాన్నా? ఎందుకు నిరాశపడుతున్నావు? ఎందుకు రాజీ పడిపోతున్నావు? ఎందుకు నీరుగారిపోతున్నావు? ఎందుకు అల్ప విశ్వాసలాగా అయిపోయావు? ఎందుకు దిగజారిపోయావు అని యేసయ్య అడుగుతున్నాడు. అరే రే రే రే, ఇంత పెద్ద, దాదాపు ఇంచుమించు 1000 పేజీల పైచిలుకు పుస్తకం నీకు ఇచ్చి అందులో నా కార్యాలన్నీ చూపించా కదమ్మా. ఆనాటి నా భక్తులకి ఏమున్నాయి ఆధారాలు? ఈరోజు ఇన్ని ఆధారాలు పెట్టుకొని కూడా నీకు 24 డౌట్లు. పాపం ఆ రోజు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు వాళ్ళు నన్ను నమ్మారు, నా యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు సాధించారు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిస్థితులతో రాజీ పడాలనుకుంటున్నావా? లేదు లేదు యేసయ్యా, నేను రాజీ పడను. నాకు ఇంకా నీ కార్యాల పట్ల ఆశ ఉంది. నేను నా ప్రాణం పోయిందాకా నా ఆశ చావదేసయ్యా అని ఎందుకు అనవు నువ్వు? అనో ఈరోజు. హల్లెలూయా. నేను అదే పాడుకున్నా. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో చూచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్ళలోనే ఉంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్ళలోనే ఉంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదిగే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నా ఆరాటం. దేవునికి మహిమ. నేను పోగొట్టుకోనమ్మా. ఎన్ని బాధలైనా, ఎన్ని అగసాట్లైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత ప్రతికూల వాతావరణమైనా నాకు ఆశ చావదు యేసయ్య మీద. దేవునికి స్తోత్రం. కొంతమంది సేవకులకు పాపం ఆశలు చల్లారిపోయినాయి. ఇక నేను ఎంత కష్టపడ్డా నా సేవ ఇంతే, నా బతికింతే, నా పరిచర్య ఇంతే, ఇక నేను ముందుకు పోయేది. ఆయన వాక్యంలో ఏం చెప్పాడు? ఆశ గలవారి ప్రాణమును తృప్తిపరుస్తానన్నాడు. ఆశ లేని వాని ప్రాణమును కాదు. ఆశ లేని వాని ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఎట్ట కుదిరిద్ది? ఎట్ట కుదిరిద్ది? ఏం వాసు, కుదిరిద్దా? ఆశగాల్లోని అయితే ఏదన్నా తృప్తిపరచవచ్చు, కానీ అసలు ఆశే వదిలేసిన వాడికి ఏం చేసి తృప్తిపరచాలయ్యా? మనం ఏం చేసినా కూడా ఏముందిలే అంటాడు. తృప్తి చెందుతాడా? కాబట్టి దేవుడు వెతుక్కుంటున్నాడు ఏంటో తెలుసా? ఆశ గలవారెవరు?
విశ్వాసము గలవారెవరు? నా వైపు నిరీక్షించిన వారెవరో? నా కోసం ఆశగా కనిపెట్టుకున్న వారెవరు? నా కార్యాలు ఎదురు చూస్తున్న వారెవరో? ఎంతకాలం నిరీక్షిస్తున్నారు అని అన్ని పరిశీలనగా చూస్తా మనలో ఉన్న విశ్వాసము ఆశను పుట్టిస్తే, ఆశ నిరీక్షణను పుట్టిస్తే, ఆ నిరీక్షణ మనలో ప్రయత్నానికి సిద్ధపడుతుంటే దేవుడు ముచ్చట పడుతుంటాడు. సుదీర్ఘకాలం నిన్ను పరీక్షించిన నా కార్యాల పట్ల నీ విశ్వాసం వీసుమంతైనా తగ్గలేదు బిడ్డ. ఇంకా నేను మేలు చేస్తాననే ఆశతోనే ఉన్నావే నువ్వు. నీ ఆశ నాకు నచ్చింది, తప్పకుండా నేను తీరుస్తానని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. చాపళ్ళు కొట్టి దేవుని మయంపరచు గట్టిగా. ఏమెతుకుతాడు మనలో? ఖచ్చితంగా విశ్వాసం ఆశను పుట్టిస్తుంది. అతను అంటున్నాడు, అయ్యా అందులో పడితే బాగుపడతాను, ఈ రోజు వేస్తారు ఈ రోజు వేస్తారని 38 ఏళ్ళ నుంచి చూస్తున్నానయ్యా, ఎవరు ఏట్లా నన్ను. ఆశ్చర్యం యేసయ్యకి, అరే బాబు 38 ఏళ్ళు ఇంకా నీకు ఆశ ఉందా? ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా? చూడండి, నీలాగా నాలాగా నమ్మకాన్ని వదిలేలా, విశ్వాసాన్ని వదిలేలా, నిరీక్షణ కోల్పోలా. కొంతమంది కొన్ని పెట్టుకుంటారు, దేవుడు ఇందులోనే సాయం చేయాలి, ఇందులో చేస్తే చేసినట్టు, లేకపోతే ఇక లేనట్టే. ఇప్పుడు నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం ఇస్తేనే నాకు ఇంకా, లేకపోతే ఇంక లేదు. ఆహా, నువ్వు ఉద్యోగం చేస్తే అంటే ఒక దారి, ఒక తలుపు తెరిచారనమాట యేసయ్యకి. అన్ని తలుపులు మూసేశారు, ఒక తలుపు తెరిచి, ఇదిగో ఉద్యోగం అనే తలుపు తెరిచాను, నువ్వు ఏం చేసినావు? జాబ్ విషయంలోనే చేయాలి నాకు, ఇంక నువ్వు ఎట్లా చేస్తానన్నా కూడా కుదరదు, అది చేస్తేనే చేసినట్టు, లేకపోతే లేదు అని ఒక తలుపు తీసి పెడతారు. ఆయన అంటాడు, ఓరే నీ దరిద్రపు తెలివి తెల్లారా, నువ్వు ఉద్యోగం చేయటం కాదురా తిక్కలోడా, 100 మందికి నీ ద్వారా ఉద్యోగం ఇప్పించే స్థాయికి నిన్ను తీసుకెళ్దామని నేను ఆశపడుతుంటే ఈ దరిద్రపు తెలివితేటలేందిరా అంటాడు ఆయన. అయ్యన పడవగా మనకి ఆ తలుపు తీసి పెడతాము, ఆ ఒక్క తలుపులో కూడా సాయం చేస్తే చేసినట్టు, లేకపోతే లేనట్టు. ఏమన్నా అర్థమైందా మీకు? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి అన్ని వైపుల నుంచి ద్వారాలు తెరిచిపెట్టండి. నువ్వు అనుకున్న దారిలో కాకపోతే ఇంకొక రకంగా, ఇంకొక దానిలో నీకు సాయం వచ్చేటట్టు చేస్తాడు. ఎట్లా వస్తే నీకెందుకు? ఆయన నిన్ను ఆదుకోవటం ఖాయం, ఆయన నిన్ను నిలబెట్టడం ఖాయం, ఆయన నిన్ను ఆదరించటం ఖాయం. అది కూడా తలగా, తోకగా కాదు, తలగా. ఆశ చావకూడదు. స్తోత్రం.